ఆ రోజు లంచ్ చేసిన దగ్గర నుండి కొద్దిగా అనీజీగానే ఉంది. అందులో మళ్ళీ ఫ్లైట్ జర్నీ, చెస్ట్లో హెవీగా అనిపిస్తే గ్యాస్ పెయిన్ ఏమో అనుకున్నాను. బయటకు వచ్చిన తర్వాత ఏదో కూడా తాగాను. కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఈ ఎడం చెయ్యి విపరీతంగా లాగడం మొదలైంది. నాకు అర్థమైపోయింది, ఇక నా పని అయిపోయింది అనుకున్నాను. లాక్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను, డోర్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఎవరన్నా వచ్చి హెల్ప్ చేస్తే బాగుండు అనుకున్నాను. ఆ టైంలో నేనేం చేయలేకపోతున్నాను వాసు, నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ అనమాట. అదిగో అప్పుడు వచ్చాడు అతను, సరిగ్గా టైంకి. కారు అద్దాలు పగలగొట్టడం, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళడం, అదంతా ఒక కమ్మన్ గోలా తెలుస్తుంది అంతే. నా పెళ్ళం, పిల్లలు, తమ్ముళ్ళు, వాళ్ళ పిల్లలు అంతా చిన్నవాళ్ళు, ఇంకా ఒక్క శుభకార్యం కూడా జరగలేదు. అదే ఆలోచన మైండ్లో ఉండిపోయింది అంతే. తెగిపోయేటప్పుడే దారం బలం తెలుస్తుంది, విడిపోయేటప్పుడే బంధం విలువ తెలుస్తుంది అంటే నిజమే. నా కోసం కాదు, నా వాళ్ళ కోసం వచ్చాడు అతను. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా? మా అమ్ముండుంటే నీకు ఇప్పటికి గుడి కట్టేసేది.